and inconvenience to all friends because of time difference. So we request all of you to kindly condone the delay. Okay? సో ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కావడానికి కారణం ఏమిటంటే ఈ మధ్య మీకు రకరకాల మాధ్యమాల్లో కానీ పేపర్లో కానీ చూసే ఉంటారు. ఎన్నికల హడావడిలో ఉండగా బొత్స సత్యనారాయణ అనే మాజీ మంత్రి అతని పేసీని అతని అధికారుల్ని వాడుకొని సుమారు 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఒక మాఫియాలాగా ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 3 నుంచి 4 నుంచి 5 నుంచి 6 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి మాయి పెట్టి ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. అసలు ఎలక్షన్ టైంలో ఎన్నికలు కోడ్ ఉంటుంది, తర్వాత రకరకాల అబ్జర్వేషన్స్ ఉంటాయి, దానికి రూల్స్ ఉన్నాయి. ఎలక్షన్ అసూల్ చేసిన వాళ్ళు ఈ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోయారు, డిఫరెంట్ ఏరియాలో డ్యూటీలు చేసే వాళ్ళు డ్యూటీలు చేసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో బొత్స సత్యనారాయణ ఎంత ఆ దోపిడీదారుడో మీ అందరికీ తెలిసిన విషయమే నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలో మేము చాలా ఇష్యూస్ చూసాం. అతను మేనేజ్ చేసుకుంటాడు వ్యవస్థలు మేనేజ్ చేసుకొని ఒక కేటగిరీలో ట్రాన్స్ఫర్ కుదరదంటే ఎందుకు మీరు ఇంకో కేటగిరీలో చేసేస్తాం మిమ్మల్ని, మీరు డబ్బులు కట్టేయండి అని చెప్పి ఇలా ఆయన పేసీలో ఉన్న అధికారులు ఆయన విపరీతమైన డబ్బు వసూలు చేసి దాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలుద్దామని ప్లాన్ చేశాడు. భగవంతుడు అనేవాడు అంటే డెఫినెట్గా ఇటువంటి బుద్ధే చెప్తారు వాళ్ళందరూ కూడా. ప్రజలు కూడా బ్రహ్మాండంగా గమనించారు వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క తీరు. అతను ఒక పెద్ద మాఫియా డాన్ లాంటి విజయనగరంలో మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేమ్ గవర్నమెంట్లో అతని ఇంటి మీద పోలీసులు దాడి చేసి ప్రజలు దాడి చేసి విపరీతమైన ఈ బ్రాంతి మాఫియా కూడా నడుపుతున్నాడని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు ఆల్మోస్ట్ అరెస్ట్ వచ్చిన వ్యక్తి నెమ్మదిగా తప్పించుకొని ఎక్కడో దాక్కొని బెయిల్ తీసుకొని వెళ్ళి బయటకు వచ్చి అప్పుడు ఈ జగన్ పంతం చేరి మళ్ళా మంత్రిగా వెలగబెట్టి ఈ రాష్ట్రాన్ని సగం నాశనం చేసింది ఈ బొత్స సత్యనారాయణ అంటే మేము కోరేది ఒకటే, మీ ద్వారా మా పెద్దలు ఉన్నారు ఇక్కడ, మా పల్లా శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలు అందరూ కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి మరి దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏవైతే డబ్బులు వసూలు చేశారో ఆ టీచర్స్ దగ్గర, ఆ టీచర్స్ ఆల్రెడీ చాలామంది వచ్చి మా పెద్దలకు కానీ మాకు కానీ కంప్లైంట్ చేస్తున్నారు, ఏమంటే మాకు ఇలాగ అన్యాయం చేశారు, మా దగ్గర డబ్బులు వసూలు చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీని మీద ఇంకో విషయం కూడా మేము ఆలోచిస్తున్నాం. డెఫినెట్గా దీని మీద ఒక కేసు కట్టమని లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. డెఫినెట్గా అది ఈరోజు ఈవినింగ్ లోపల 90% ఈ బొత్స టీం మీద ఒక కంప్లైంట్ కూడా లాడ్జ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి కబ్జా కోరుల నుంచి ఈవేళ రాష్ట్రాన్ని కాపాడిన ప్రజల్ని నిజంగా అభినందిస్తున్నాం.